జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తామనే విషయాన్ని మాట్లాడిన అచ్చెన్నాయుడిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, అట్లాగే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. ఆయన వచ్చి నమస్తే పెడితే చూసి ఆనందపడాలనుకున్నాడు. అధ్యక్ష అని పిలిస్తే సంతోషపడతా అంటే అచ్చెన్నాయుడు గారు పాపం, అది ఇంకా నాకు గుర్తుకొస్తూ ఉంది. ఇటువంటి దురుద్దేశాలతో దుర్మార్గమైన ఆలోచనలతో మీరు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది. అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీరు మా జిల్లా వరకు మాట్లాడుతూ ఉన్నాం. మా జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి ఉన్నాడు మిత్రుడు. నేను నమ్ముతా ఉన్నా కేశవ్కి అంతో ఇంతో జిల్లా పట్ల ప్రేమ ఉంటుందని. హంద్రిని వాడు వెడల్పు చేసి చెరువుకు నీళ్ళు అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా. హంద్రిని వాళ్ళు ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 5 టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రిని వాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తు తెచ్చుకోండి. మీరు ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుడిని ఒప్పించి హంద్రినీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అనేకసార్లు అడుగుతూ ఉన్నాం, హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లు ఉంటే దాని ప్రకారం హంద్రినీవాతో పాటుగా హెచ్ఎల్సిని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్ళు తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు హెచ్ఎల్సి ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతా ఉన్నాం. అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరు అన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడుతారు. అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ సోర్సులు పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నా నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు, మీరు బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు, దాంట్లో డిప్యూటీ సీఎం పేరు, అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు. సంతోషం, మీరంతా కలిసి ఉండాల. ఈ సమాజాన్ని, దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి ఒక లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వమే మాటికి చొక్కా ఇప్పి జబ్బ చర్చి మాట్లాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని. మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీకు మీరు
అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు?